నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ మిరపకాయ మార్కెట్లో దొరుకుతుందండి. ఈ మిరపకాయ తీసుకొని ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలి. లోపల ఉన్న కారాన్ని అంతా తీసేయాలి, చాలా కారంగా ఉంటుంది. ఈ లోపల ఉన్న ఇదంతా కారం అంతా తీసేయాలి, చాలా కారంగా ఉంటుందండి. అలాగే వేసుకుంటే ఇది ఇలాగా అన్ని మిరపకాయలంతా తీసేసుకోవాలి. ఇది ఇలా నీట్గా తీసేయాలండి. మిక్సింగ్ జార్ తీసుకోవాలి. దాంతో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వామ్ వేసుకొని, చిటికెడు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులో మధ్యలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే వామ్ వేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి కలర్ కోసము. అలాగే 1 స్పూను కాగిన నూనె వేసుకొని ఇలా స్పూన్ ద్వారా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఉండలుగా ఉన్నప్పుడు చేత్తో రఫ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీ వేసుకోవడానికి ఇలా ఉంటే చాలండి. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసుకొని కాగిన తర్వాత కొద్దిగా వేసుకొని చూడాలండి. నూనె చూడండి పైకి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఇలా గ్లాస్ ద్వారా అద్దుకొని అలాగే వేసుకోవాలండి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తీసేసుకోవడం అండి. మిరపకాయ బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.